యాపిల్ ప్రోడక్ట్స్ మీద అయితే ప్రైసెస్ అయితే హైక్ చేస్తున్నారు. ల్యాప్టాప్స్ అయినా కానివ్వండి, ఐప్యాడ్స్ అయినా కానివ్వండి, 20,000 నుంచి 1 lakh దాకా అయితే ప్రైస్ హైక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీద ప్రైస్ హైక్ ఉందో తెలుసుకునే ముందు అసలు ఈ ప్రైస్ హైక్ చేయడానికి రీజన్స్ ఏందో చూసుకుందాం. ఫస్ట్ రీజన్ చూసుకుంటే ఏఐ కన్జంప్షన్ వల్ల మనకి DRAM అండ్ NAND మెమరీ చిప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వాటి ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. యాపిల్ యూసేజ్ లో కూడా ఆ ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. సో సెకండ్ రీజన్ చూసుకుంటే మనకి ఇంతకుముందు $1 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్గా కన్సిడర్ చేసేది యాపిల్. సో ఇప్పుడు ఆ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. $1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 114+ రూపీస్ అయితే కన్సిడర్ చేస్తుంది. సో ఆ కన్వర్షన్లో కూడా ప్రైసెస్ అయితే పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి యాపిల్లో చాలా వరకు ప్రోడక్ట్స్ ఇంకా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడ తక్కువ ఉంది. సో మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ అయినా కానివ్వండి, GST అయినా కానివ్వండి, వీటి మీద ఇప్పుడు ఇంక్రీజ్డ్ ప్రైస్ మీద ఈ ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి కదా. మ్యాక్స్ సిరీస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు 14% to 58% ప్రైస్ హైక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు అన్ని వర్షన్స్ ఆఫ్ ప్రైస్ హైక్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఐప్యాడ్ సిరీస్లో చూసుకుంటే కూడా మనకి 36% to 75% దాకా అయితే ప్రైస్ హైక్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ లిస్ట్ అనేది. ఇవైతే ఓల్డ్ ప్రైస్ అండ్ ఇవైతే కరెంట్ ప్రైస్. సో ఇంత అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఇంకా మనకి ఓల్డ్ ప్రైసెసే ఉంటాయన్నమాట. సో అందులో చూసి మీరు ఇంకా ప్రైస్ హైక్ కాలేదని అనుకోవచ్చు. కరెంట్లీ మీరు యాపిల్ వెబ్సైట్లో చూసుకుంటే మీకు అఫీషియల్ ప్రైసెస్ ఉంటాయి. ఈ ప్రైస్ హైక్స్ మీద మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.